తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై అనుమానాలు హెచ్చరిల్లుతున్నాయి. సినీ నటి గౌతమి తొలుత ఈ విషయంపై ప్రధానికి లేఖ రాయగా ప్రతిపక్ష నేత స్టాలిన్ సహా పలువురి నుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. అమ్మ మరణంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఇలాంటి తరుణంలో తాజాగా జయలలిత సోదరి కూతురు అమృత కూడా జయ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. జయది సహజ మరణం కాదని, ఆమెను హత్య చేశారని అమృత ఆరోపిస్తుంది. జయలలిత అంత్యక్రియలు జరిగిన తీరు పట్ల కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. మా పెద్దమ్మ అంత్యక్రియలను ఈ రకంగా చేస్తారని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శశికళ వల్లే జయలలిత తమను దూరం పెట్టారని అమృత ఆరోపించారు. శుక్రవారం నాడు శ్రీరంగపట్టణంలో జయ ఉత్తర క్రియలను అమృత బంధువులు కలిసి వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. ఎవరెన్ని ఆరోపించినా నిజానిజాలు మాత్రం సిబిఐ దర్యాప్తులో తేల్తాయని చాలా మంది అనుకుంటున్నారు. ఆ సిబిఐ దర్యాప్తు కోసం చాలా మంది 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు. అమ్మ సహజంగా చనిపోయిందా లేకపోతే ఎవరైనా చంపేశారా అనే విషయం పూర్తిగా తెలుసుకునే వరకు ప్రజల గుండెల్లో ఈ యొక్క ప్రశ్న మిగిలిపోతుంది. ఈ యొక్క ప్రశ్నకు సమాధానం దొరకాలని ప్రజలందరూ వేచి చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Stay tuned on our channel. Jai Bharat, Jai Hind.